దేవుని వాక్యంలోకి వెళ్దాం. చూడండి, తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. 2:21. ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయ్యి ఉండును. 22వ వచనం కూడా చదువుదాం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ఇంతవరకు నీ బిడ్డలతో ఉండి ప్రభువా మీరు మా తండ్రి మాట్లాడుతూ వచ్చారు, నేను స్తుతించడానికి సహాయం చేశారు. కొన్ని మాటలు ప్రభువా నీ యొక్క సన్నిధిలో నిలబడి నా భార్య ప్రభువా అలాగే తండ్రి అయ్యా ఓఫిరాని కూడా తెలియచేయటానికి మీరు సహాయం చేశారు. అయినా మీరు ఇచ్చినటువంటి ఏ మాటలైతే నీ బిడ్డలకు అందించబడినాయో ఆ మాటలు వాళ్ళు పెడచెవిని పెట్టకుండా చక్కగా వాటిని హృదయంలోకి తీసుకోవడానికి సహాయం చేయండి. ఇప్పుడు ప్రభువా నీ దాసునైన నేను తండ్రి నీ మాటలు అందించడానికి నిలబడి ఉన్నాను. నీ వాక్యంతో పరిచర్య చేయటానికి అల్పుడైన నన్ను నీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రభువా దయచేసి మీరు పరిశుద్ధపరచండి, మీ మాటలు నా నోట పెట్టండి. ఎవరెవరికి ఏ మాటలు అవసరమో ఆ మాటలు ఇప్పుడు మీరు దయచేయమని యేసు ప్రభువారి యొక్క శ్రేష్ఠ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో తిమోతి గురించి పౌలు గారు చెప్పినటువంటి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పౌలు గారి యొక్క ఆత్మీయ కుమారుడు తిమోతి. నీవు ఎవరి ద్వారా రక్షింపబడ్డావో, ఎవరి ద్వారా సంఘములోనికి ప్రియులారా బాప్తిస్మము ద్వారా సంఘములోకి చేర్చబడ్డావో వారిని నీవు ఒక తండ్రిగా భావించుకోగలిగినటువంటి మనస్తత్వం నీకు లేకపోతే నీవు బయట వ్యక్తిగానే వచ్చి కూర్చుని బయట వ్యక్తిగానే వెళ్ళిపోతూ ఉంటావు. ఒకవేళ నీకు ఆత్మీయమైనటువంటి తండ్రి, దేవుని వాక్యాన్ని నీకు ఉపదేశించేవారు, నీ గురించి ప్రార్థన చేసేవారు, నీ క్షేమాన్ని కోరేవాడు అని నిజంగా నువ్వు తలంచుకున్నట్లయితే నీ ఆత్మీయ స్థితి ఉన్నట్టుగా ఉండదు. రోజు రోజుకి కూడా ఎదుగుతున్న మొక్కలాగా ఎదుగుతూ ఉంటావు. దేవునికి స్తోత్రం. ఈరోజు గమనించండి, తిమోతి అనే పదానికి అర్థం ఏంటంటే దేవుని మహిమపరిచేవాడు అని అర్థం. ఈరోజు మనం ఆలోచన చేస్తే దేవుని మహిమపరచాలని ప్రార్థన చెయ్యండి, మా కుటుంబం ద్వారా దేవునికి మహిమ రావాలి, నా ద్వారా దేవునికి మహిమ రావాలి అని ఆశించే ప్రతి ఒక్కరికి కూడా తిమోతి జీవితం ఒక ప్రత్యేకమైన మాదిరి. దేవుని బిడ్డలారా గమనించండి, మాదిరి అయినటువంటి దైవజనుడైనటువంటి పౌలును, అపొస్తలుడైన పౌలును వెంబడించిన తిమోతి అనేక మందికి మాదిరి కాగలిగాడు. అందుకనే పౌలు గారు తిమోతిని దైవజనుడా అని పిలవగలిగాడు. ఈ రోజుల్లో ప్రియులారా ఫాదిరులు ఉన్నారట కానీ మాదిరులు లేరంట. ఈరోజు అదే కొదువుగా ఉంది. ఫాదిరులు ఉన్నారు కానీ మాదిరులు లేరు అని చెప్పి. అంటే ఈ రోజున ప్రియులారా గమనించాలి, ఈ కొరత మనం తీర్చగలగాలి అని అంటే నీ ఒక మాదిరి అవ్వాలి. ఏదో నేను వస్తున్నాను, వెళ్తున్నాను, వాక్యాన్ని వింటున్నాను, ఏదో కూర్చుంటున్నాను, వెళ్ళిపోతున్నాను అన్నట్టుగా ఒక విశ్వాసం అనుకుంటే నీవు ఒక విశ్వాసిగా లేవు అని అర్థం చేసుకోవాలి. నీకంటూ దేవుడు ఉన్నాడు, నీకంటూ ఒక సేవకుడు ఉన్నాడు, నీకంటూ ఒక సంఘం ఉంది అనే విషయాన్ని గుర్తించాలి. ఇక్కడ నీ పాత్ర చాలా విలువైంది, ఇక్కడ నీ పాత్ర చాలా అవసరమైంది, ఇక్కడ నీ పాత్ర చాలా అత్యవసరంగా నీవు కలిగి ఉండాలి. ఏదో రావడం పోవడం కాదు. ఇలాంటి వ్యక్తిగా నీవు ఉండకపోయినట్లయితే నువ్వు దేవుని మహిమపరచలేవు. దేవుని మహిమపరచాలి అనేటువంటి ఆశ నీకుంటే మొదట ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల, తన్ను తాను పవిత్రపరచుకున్నటువంటి వాడు కొన్నిటిలో చేరకూడదు. అలా చేరక ఉన్నటువంటి ఒక వ్యక్తి మనకు బాగా పరిచయమైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరేంటి మీరు చెప్పాలి. ఆ వ్యక్తి పేరేంటి? దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం మనం చూసినట్లయితే ప్రియులారా ఒక టీనేజ్లో దేవుని ఎరిగినటువంటి వ్యక్తిగా, జ్ఞానము కలిగినటువంటి వ్యక్తిగా ఒకటి ఆలోచన చేశాడు. ఏమనుకున్నాడు అనంటే ప్రియులారా 8వ వచనం చూసినట్లయితే రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనవాడుగా కనబడతా ఉన్నాడు దానియేలు. ఏం చేస్తున్నాడు తెలుసా? తనతో పాటుగా ఉన్నటువంటి అనేక మంది యవనస్తులలో 3 ఉన్నారు. ఎవరో షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు. ఈ దానియేలుకి ఈ 3 స్నేహితులు. ఈ 4 కలిసి మాట్లాడుకున్నారు. ఏంటో తెలుసా? అయ్యా, మనం ఈ యొక్క భోజనాన్ని భుజించకూడదు, మనము ఈ ద్రాక్షరసాన్ని పానము చేయకూడదు, మనము ఇలాగుండకూడదు, మనలను మనం అపవిత్రపరచుకోకూడదు. అది అపవిత్రమైన భోజనము, అది అపవిత్రమైనటువంటి పానీయము, కాబట్టి దానిని నేను ముట్టకూడదు.
ఈ రోజున నేను ఒక ప్రశ్న వేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలకి. మీరు అలాగ ఆలోచన చేయగలుగుతున్నారా? మీ కాలేజీలో కానీ, లేకపోతే ప్రియులారా మీ యొక్క స్నేహితులతో కానీ మీరు కొన్ని సందర్భాల్లో కలుసుకున్నప్పుడు, మేము ఇలా వెళ్ళకూడదు, మేము ఇలా ఉండకూడదు, మేము ఈ యొక్క సమాజంలో కలవకూడదు, నాకంటూ ఒకవేళ స్నేహం ఉంటే పవిత్ర హృదయం కలిగిన వారితోనే స్నేహం ఉండాలి, నాకంటూ స్నేహం ఉంటే ప్రార్థన చేసే వారితోనే స్నేహం ఉండాలి, నాకంటూ స్నేహం ఉంటే దేవుడు అంటే విశ్వాసం కలిగిన వారితోనే స్నేహం ఉండాలి, నాకంటూ స్నేహం ఉంటే దేవునితో సమాధానం ఉన్న వారితోనే స్నేహం ఉండాలి అని అనుకుని ప్రత్యేకపరచుకొనుట అనేది నీకు రాకపోతే నువ్వు దేవుని మహింపరచలేవు. స్టిల్ ఒకవేళ నీవు ఎంత వాక్యం విన్నప్పటికీ కూడా, నీవు ఎన్ని ఆదివారాల ఆరాధనకు వచ్చినప్పటికీ కూడా, నీవు దేవుని సన్నిధి విషయంలో ప్రియులారా ఇలాంటి ఒక తీర్మానము ఒక సహోదరికి కానీ, ఒక సహోదరుడికి కానీ, ఒక యవనస్తుడికి కానీ లేకపోయినట్లయితే నీవు దేవుని మహిమపరచలేవు అనే విషయాన్ని గుర్తించాలి. ఇంతకుముందు తాగుబోతులతో తిరిగావు, కానీ ఇప్పుడు అదే తాగుబోతులతో నువ్వు స్నేహంగా, సఖ్యంగా, ఎంతో ప్రేమగా, ఎంతో చనువుగా నువ్వు మసులుకుంటున్నావంటే ఖచ్చితంగా నీవు ఎక్కడో దారి తప్పిపోయావని అర్థం. ఎక్కడో నీవు రహస్యంగా నీవు వాళ్ళతో ఏకీభవిస్తున్నావని అర్థం. వాళ్ళతో నీకు సంబంధం లేని వ్యక్తిగా నీవు ఉంటే వాళ్ళ దగ్గర నువ్వు ఎందుకు కనపడతావు? ఈ రోజున బయట కొట్టు, లోపల మద్యం ఏమండి తెలియకుండా జరుగుతూ ఉన్న పరిస్థితి. ఇంకా చెప్పాలంటే గంజాయి వ్యాపారం జరుగుతూ ఉంది. ఎందుకు జరుగుతుంది? కొనేవాళ్ళు ఉన్నారు కాబట్టి. ఎందుకు జరుగుతుంది? దాన్ని పాస్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇదిగో పలానా దగ్గర ఇది జరుగుతుంది, పలానా దగ్గర ఇది దొరుకుతుంది. ఏమంటే డబ్బులు కావాలంటే తల్లిదండ్రులు మోసం చేయాలి, డబ్బులు కావాలంటే ఏదో దొంగిలించాలి, డబ్బులు కావాలంటే ఏదో పట్టుకెళ్ళాలి. వీటిలో చేరిపోతున్నారు ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు. కానీ దేవుడు మనల్ని ఆ భయంకరమైన పాపపు దాస్యము నుంచి, ఆ మద్యమ మత్తులో నుంచి దేవుడు విడిపించి వేరు చేసిన తర్వాత మళ్ళీ అది ఎక్కడ దొరుకుతుందో నీకు అవసరమా? మళ్ళీ అలాంటి వాళ్ళు ఎక్కడుంటారో నీకు అవసరమా? మళ్ళీ అలాగే నువ్వు మాట్లాడడం, అలాగే నువ్వు తలంచడం అవసరమా? కొంతమంది సినిమాలు, కొంతమంది ఈ రోజున చూస్తే బయటికి థియేటర్లకు వెళ్ళక్కర్లేదు, ఇంట్లోనే ఉండి చూసుకోగలిగినటువంటి సెల్ ఫోన్లోనే వచ్చేసినాయి. కానీ నువ్వు ప్రత్యేకపరచుకోవాలి సుమా, నీవు వాళ్ళతో వీళ్ళతో కలిసి ఉండకూడదు. కొన్ని గేమ్స్ ఈ రోజున చూస్తే ఫోన్ పట్టుకుంటే ఏం చేస్తున్నారు పిల్లలంటే ఇంకొక నలుగురు కూర్చుంటున్నారు, వీటిలో చేరిపోతున్నారు. వీటిలో చేరేవారుగా ఉంటే ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే, పెద్దల మాటను తిరస్కరించే వాళ్ళుగా ఉన్నా సరే, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇది వ్యర్థమైంది, ఇది నీ జీవితాన్ని పాడు చేసేది, ఇది నీ తలంపులు పాడు చేసేది, ఇది నీ డబ్బును పాడు చేసేది, ఇది నీ తల్లిదండ్రుల యొక్క కష్టార్జితాన్ని నిలువున నీరుగా చేసేటువంటిది. దయచేసి అందులో చేరద్దు. మీరు ఎందులో చేరాలండి? ప్రార్థనలో చేరు. దేవునికి స్తోత్రం. ప్రార్థన కోసం ఫోన్ చేసినా కూడా, ఒకవేళ ఇక్కడికి రావట్లేదు అని ఫోన్ చేస్తే కూడా ప్రార్థనలో కలవలేనటువంటి వారుగా కొంతమంది కనబడుతున్నారు. 10 నిమిషాలు పోయాక మేమే చేస్తాం ఫోను. ఏమైంది నీకు? కాసేపు కలిస్తే ఇదేమన్నా తప్ప? ఇదేమన్నా నష్టమా? ఇదేమన్నా నీకేమన్నా జబ్బు కలిగించే విషయం ఏమన్నా? ఏమండి ఎవరు అలసిపోలేదండి? ఈ రోజున ఆలోచన చెయ్యండి. ప్రార్థన విషయంలో ఒక నిబద్ధత లేనటువంటి వాళ్ళు ఏ దేవునికి ఏమాత్రం కూడా ఉపయోగపడలేరు. స్త్రీలైనా సరే ఈ రోజున ప్రతి విషయానికి చచ్చిపోదామని ఆలోచన చేస్తున్నారు, కానీ ప్రతి విషయానికి చాలా విరక్తి చెంది ఆలోచన చేస్తున్నారు, కానీ దేవునితో సహవాసమే లేదు కదా. ఈరోజు దేవునితో సహవాసం లేని దౌర్భాగ్యతలో మనం ఉండి, ప్రియులారా దేవుడు వాడుకోవాలి ఎన్ని పాటలు పడితే ఎవరికి ప్రయోజనం? అది వాడుకో అని చెప్పి ఎవరికి ముసుకేయడానికి? ఇది తిమోతితో అంటున్నాడు, ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకొని ఎడల, కొన్నిటిలో చేరితేను అపవిత్రమవుతావు, కొన్ని పానీయాలు సేవిస్తేను అపవిత్రమవుతావు. వాటి గురించి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది సేవించకూడదు, ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేయకూడదు. ఏమండి నాకు బుర్ర పని చేయలేదని ఒకప్పుడు సిగరెట్ కాల్చే వ్యక్తి అయితే, ఇప్పుడు నీకు బుర్ర పని చేయకపోతే సిగరెట్ గుర్తు రాకూడదు, నీకు దేవుని సన్నిధి గుర్తు రావాలి. ప్రియులారా గమనించండి, ఎక్కువలో చేరిపోతున్నారు, జాగ్రత్త. ఎవరితో చేరిపోతున్నారు? జాగ్రత్త. మీరు ఉద్యోగం చేయొచ్చు, మీకు ఒక గ్రూప్ ఉండొచ్చు, ఆ గ్రూపులో నీ పాత్ర అంతవరకే ఉండాలి తప్ప అంతకంటే మించి ఆడోళ్ళు మగోళ్ళు ఆడోళ్ళతో, భర్తతో మాట్లాడే మాటలు భార్యతో, ప్రియులారా భార్య భర్తలు మాట్లాడుకునే మాటలు పరపురుషులతో కానీ పర స్త్రీలతో కానీ మాట్లాడే పరిస్థితి మీకు ఉంది అంటే ఖచ్చితంగా మీరు అపవిత్రపరచుకుంటున్నారు మిమ్మల్ని. ఏమండి నీ భర్తతోనూ అంత చనువుగా ఉండో, నీ భార్యతోనూ అంత చనువుగా ఉండో, అవతల వాళ్ళతో ఎందుకు అంత చనువు నీకు? నువ్వు ఎక్కడో చేరిపోయావు, నువ్వు ఒక సమాజంలో చేరిపోయావు, లేకపోతే ఎవరో మాటలకు నువ్వు ఆకర్షితుడు అయిపోయావు. చివరికి ఆ వ్యక్తి మాట్లాడకపోతే ఉండలేని పరిస్థితిలోకి నువ్వు వచ్చేసావంటే నీ దౌర్భాగ్యత కొలత అందనటువంటిదిగా ఉంది. ఈరోజు ఆలోచిస్తే అదే భాగ్యం కాదు, దౌర్భాగ్యం అది. దయచేసి అందులో చేరద్దు.
ఇద్దరూ కలిసి దేవునితో సహవాసం చెయ్యండి. ఒకవేళ నీ భర్త నీతో ఏకీభవించకపోతే ప్రభు పాదాల దగ్గర నువ్వే పడి ఏడు. దేవుని పాదాల దగ్గర నీ భార్య నీతో ఏకీభవించకపోతే నువ్వే పడి ప్రభు పాదాల దగ్గర పడి ఏడు. అంతేగాని ఆవిడని నిందించుకుంటూ కూర్చోకు. నీ భక్తి జీవితం నాశనం కాకూడదు. నీ భక్తి ప్రియులారా, నీ ఇంట్లో ఉన్నటువంటి బంగారం అంతా పోగేసినా కూడా దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ నీ భక్తే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ భక్తిని కట్టుకో. బాప్తిస్వం పొందినటువంటి నీవు ఎవరితో స్నేహం చేస్తున్నావు? బాప్తిస్వం పొందిన నీవు పరిశుద్ధ గ్రంథం ఎక్కడ ఉంటుంది నీ ఇంట్లో? ఫోను పక్కన పెట్టి బైబిల్ తీసే పరిస్థితి ఈరోజు కనిపించట్లేదు. ఫోనే సర్వస్వం అయిపోయిన పరిస్థితి. ఎంతవరకు అంతవరకు ఉండక కారణాన్ని బట్టి మన హృదయం నిండా ఫోన్ నిండిపోయింది. పడుకుంటే ఫోన్ ఉండాలి, ప్రయాణం చేస్తే ఫోన్ ఉండాలి. కాలేజీల్లో ఈ మధ్యకాలంలో ఒక నిబంధన తీసుకొచ్చారు. ఏంటో తెలుసా? ఫోన్లన్నీ కూడా ఇక్కడ అప్పగించేయండి, మీరు వెళ్ళేటప్పుడు ఫోన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఫోన్తో కనబడ్డారా వాళ్ళకి ఫైన్. అంటే ఈ లోక సంబంధమైన చదువు కోసమే ఇలాంటి కట్టడైతే పర సంబంధమైనటువంటి మహోన్నతుడైనటువంటి దేవునితో ఉన్న సహవాసం కొరకు నీకెంత కట్టడ కావాలో ఆలోచన చెయ్యండి. కట్టడ లేదా? క్రమము లేదా? కష్టంగా అనిపిస్తుందా? ఏమండి, ఏది కష్టంగా అనిపిస్తుందో అది నిజానికి అంత కష్టమైనది ఏమీ కాదు. నీ మనస్సుకు నీవు నచ్చ చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ మనస్సుకు నీవేం చేయాలంటే అలవాటు చేసుకోవాలి. నీ హృదయానికి నువ్వు అలవాటు చేసుకోవాలి. ఏం అలవాటు చేస్తున్నావు నువ్వు? ఎవరితో నీ ఫ్రెండ్షిప్? సంఘములో పలానా వాళ్ళు నాకు స్నేహితులండి అన్న వాళ్ళు కొంతమంది కనపడుతున్నారు. మిగిలిన వాళ్ళకి సంఘం అంటే కట్టట్లే. ఆదివారం వస్తున్నారు, ఏదైనా సమస్య అయితే ప్రార్థన చేయించుకుంటున్నారు, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నారు. ఇలా చేరినటువంటి వాళ్ళు లోకము కావాలి, దేవుడు కావాలన్నట్టుకున్నారు. చేరట్లేదు దేవునితో, దేవుని సంఘములో చేరట్లేదు. దీనికి వెలుపలేదో నాకు భవిష్యత్తు ఉందనుకుంటున్నారేమో. మీ భవిష్యత్తు నాశనం చేసే పరిస్థితులు అక్కడ ఉన్నాయి. జాగ్రత్తగా ఆలోచించుకోండి. నాశనం అయిన తర్వాత కానీ కొంతమందికి తెలివి రాదు. ఉన్నదంతా నాశనం అవ్వాలి, చేతిలో రూపాయి కూడా లేకుండా అయిపోవాలి, మన శరీరం అంతా పాడైపోవాలి. ఏమండి, ఒక యవనస్తుడు చెప్తున్నాడు, నాకు నిద్ర పట్టట్లేదండి. ఏరా, నీకు పెళ్ళి అవ్వలేదు, నీకు ఒక బాధ్యత లేదు, నీకు ఒక పిల్లలు లేరు, నీకేంటి నిద్ర పట్టకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఫోనే కారణం. కారణం ఏంటో తెలుసా? ఈ యవనస్తుడు ప్రియులారా బయట తిరుగుతమే కారణం. ఈరోజు నిద్ర లేని పరిస్థితి ఎన్ని సమస్యలకు దారితీస్తుందో తెలుసా? ఏమండి, ఎంత చెప్పినా సరే ఈ రోజున పట్టించుకోవట్లేదు. ప్రమాదం జరిగిన తర్వాత కానీ కళ్ళు తెరవలేకపోతున్న పరిస్థితులు ఉన్నాయి. దయచేసి అందులో చేరొద్దు. ఒక్కొక్కళ్ళు విశ్వాసులైనటువంటి పిల్లలు మిమ్మల్ని ఒక్కొక్కళ్ళని కూడా ఇంటర్వ్యూ చేసి కూర్చోబెట్టి అసలు మీరు ఏం చేస్తున్నారు అని అడిగే పరిస్థితికి సమయం ఇవ్వట్లే. మీరు ఆరాధన అయిపోయింది, ప్రార్థనలోనే వెళ్ళిపోతున్నారు. ఏమండి, కొన్ని సంఘాల్లో యూత్ మీటింగ్లు కూడా జరుగుతున్నాయి. మరి యూత్ మీటింగ్ మళ్ళీ నెక్స్ట్ ఆరాధన తర్వాత యూత్ మీటింగ్ అంటే ఎంతమంది ఉంటున్నారో తెలియదు. యూత్ మీటింగ్ కూడా కండక్ట్ చేస్తున్న పరిస్థితుల దగ్గర మన జీవితాలు ఆలోచన చేస్తే చాలా విలువైంది. గుర్తించండి చాలు. విన్నది కొంచెమైనా వంట పట్టించుకోండి చాలు. దేవునికి స్తోత్రం. నీ తల్లిదండ్రులు నీ మీద ఎంతో ఆశ పెట్టుకున్నారు. నీ యొక్క పెద్దవాళ్ళు నీ మీద ఎంతో ఆశ పెట్టుకుని ఉన్నటువంటి ఆశలు ఆశలు అయిపోతూ ఉంటే నీవు టెంపరితనంతో మూర్ఖతతో తిరుగుబాటు చేస్తుంటే నీ ద్వారా దేవుడు ఎలా మహింపరచబడే అవకాశం ఉంది? ఒకసారి ఆలోచన చెయ్యండి. ఇస్సాకు అబ్రహాము ఇంటిలో లెక్కలేనంత వెండి ఉంది, లెక్కలేనంత బంగారం ఉంది, లెక్కలేనంత మంది పనోళ్ళు ఉన్నారు. అయితే ఇస్సాకు తండ్రి అయినటువంటి అబ్రహామును వెంట పెట్టుకునే ఉన్నాడు తప్ప మరొకరు ఎవరితోనూ కూడా అంతకంటే ఎక్కువ స్నేహంగా లేడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాళ్ళలో చేరిపోవచ్చు. వాళ్ళలో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నాడు కాబట్టే తండ్రి పిలిచి మనం ఇలాగ వెళ్దాంరా అని అంటే సరే నాన్న అని వచ్చాడు. అంతే వెనకాల. ఆయన రాపోతే ఈయన తీసుకెళ్ళగలడా? ఈయన పెద్ద ఆయనేమో యవనస్తుడు. ఏమండి, ఆలోచించండి. ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు అనే మాటను మనం చూస్తే ఇస్సాకు తాను ప్రత్యేకపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా ప్రత్యేకపరుచుకున్నాడు? నాకు బోల్డ్ అంత ఉంది, నాకు లెక్కేంటి? ఏమండి, మా నాన్న భక్తి చేసుకుంటాడు, నేను మాత్రము భుక్తి, నాకేమీ లోటు లేదు కాబట్టి అన్నట్టుగా లేడు. ప్రియులారా, ఆదికాండం 24వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇస్సాకుకు ఉన్నటువంటి అలవాటును మనం గమనించినట్లయితే ఇస్సాకు ఏం చేసేవాడో తెలుసా? 62వ వచనం చూడండి. ఆదికాండం 24:62. ఇస్సాకు బెయేర్ లహాయిరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురం ఉండెను. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి అని రాయబడతా ఉంది. ఇస్సాకుకున్న అలవాటు ఏంటంటే పొలములోకి వెళ్ళిపోయి ధ్యానం చేసుకునేవాడంట. అంటే దేవుని ఆరాధించేవాడు, దేవుని సందులో కనిపెట్టుకునేవాడు, దేవుని ప్రత్యక్షత కలిగిన వాడు అయ్యాడు ఇస్సాకు. పెళ్ళయింది,
పెళ్ళి అయినటువంటి తర్వాత ప్రియులారా ఇద్దరికి ఒక సమస్య వచ్చింది. పెళ్ళైన తర్వాత సమస్య ఏంటి? పిల్లలు పుట్టకపోవడం. దాదాపు 20 సంవత్సరాలు ఏమండి వయస్సు వరకు కూడా ఇస్సాకుకు పిల్లలు కలగలే. రెబెకా గొడ్రాలుగానే ఉంది. ఒక సంవత్సరం చూసిన తర్వాత, 2వ సంవత్సరం చూసిన తర్వాత, 3వ సంవత్సరం వచ్చేటప్పటికి అందరూ ఏమంటారు? నలుగురు చేతిలో నలుగురు నోట్లో కూడా ఏమవుతుంది? ఏమని నానుతుంది తెలుసా? గొడ్రాలు 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 అనే మాట. ఇస్సాకు దేవునితో ఉన్నాడు కాబట్టి, ఇస్సాకు దేవుని మీద ఆనుకునేవాడు కాబట్టి ఇస్సాకు తన భార్యను నిందించలేదు. ఇస్సాకు భార్య అయినటువంటి రెబెకాకు చెప్పాడు, అమ్మాయి మనం ప్రార్థన చేసుకుందాం. మా నాన్న ప్రార్థన చేసుకుంటే దేవుడు ప్రత్యక్షమై దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడి నన్ను పుట్టించాడు. ఆయన గర్భవాసాన మృతతుల్యుడిగా ఉన్నప్పుడు, ఆమె గర్భము నా తల్లి గర్భం మృతతుల్యం అయిపోయినప్పుడు నా తల్లి గర్భాన్ని దేవుడు తెరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈరోజు నీకంతేమీ ఎక్కువ వయసు అయిపోలేదు, నాకంత ఎక్కువేమీ వయసు అయిపోలేదు. కనుక ఇద్దరు కూడా ఒకరినొకరు పులు కొరుపుకొని ఏం చేశారో తెలుసా? ప్రార్థించడానికి, దేవుని వేడుకోవడానికి ఏకీభవించారు. ఏకీభవిస్తే నా దేవుడు ఏం చేశాడో తెలుసా? రెబ్కా గర్భము తెరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ద్వారాలు మూయబడినటువంటి పరిస్థితులు కొన్ని ఉన్నాయి. ఈ రోజున ప్రియులారా నీవు అనుకున్నది ఒకటైతే జరుగుతున్న పరిస్థితులు ఇంకొకటి ఉన్నాయి. ఈరోజు గమనించండి, ఇస్సాకు రెబెకాలు ద్వారం మూయబడినప్పుడు, గర్భద్వారం మూయబడినప్పుడు, గర్భం మూయబడినప్పుడు ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేశారు. దేవుడు ఇస్సాకు యొక్క మొర్రను విన్నాడు. రెబెకా గర్భము తెరవబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు నేను కూడా ప్రియులారా డాక్టర్లను ఆశ్రయిస్తే ఏమీ పని అవదు. ఎవరు చేయగలరు? దేవుడే చేయగలడు. ఈరోజు సామలకోటలో ఒక సహోదరి సాక్ష్యం చెప్పింది. ఆమె కొత్తగా వస్తుందట. అప్పుడప్పుడు ఆమె చెప్పినటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? ఆమె GNMగా ప్రియులారా పోస్ట్ కోసం ఒకరికి ఎవరికో ₹1,00,000 ఇచ్చిందట. ఎవరో నమ్మించి ₹1,00,000 తీసుకున్నారు. కానీ ఆ ₹1,00,000 కూడా ఆయనకి ఇచ్చినటువంటి తర్వాత ఈ పోస్టు రావడం అనేది ఆమెకి ఏమీ జరగలేదు. దేవుడు మరొక రీతిగా ఆమెకు పోస్ట్ ఇచ్చాడు. ఈ ₹1,00,000 మాత్రం అతని చేతిలో ఉండిపోయినాయి. ప్రార్థన చేస్తూ వచ్చిందట, దేవుని ఆశ్రయిస్తూ వచ్చింది. దేవుని కృప ఏంటో తెలుసా? ఎవరైతే ₹1,00,000 తీసుకున్నారో ఆ ₹1,00,000 మళ్ళీ తిరిగి వెనక్కి ఇచ్చేసేలాగా దేవుడు చేశాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. నీవు చేయలేని దాన్ని, మనము ప్రియులారా సాధించలేని దాన్ని దేవుడు సాధించగలుగుతాడు. ఆయనకు అసాధ్యమైంది లేదు. నీవు వారిలో చేరిపోతున్నావా, లేకపోతే నువ్వు ప్రత్యేకంగా ఉన్నావా? ఈ రోజున ప్రార్థన చేసి ₹1,00,000 మళ్ళీ తిరిగి వెనక్కి పొందుకోగలిగింది. నాకు తెలిసినటువంటి ఒక అబ్బాయి జాబ్ కోసం 50,000 అవతల వ్యక్తి తీసుకుని నేను తప్పకుండా నేను పలానా వాళ్ళకి జాబ్ వేయించానంటే ఈ అబ్బాయి చేతిలో ఇంచుమించు 2.5 లక్షలు తీసేసుకున్నాడు. మోసపోయానని అర్థమయ్యింది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. వాడికి భార్య లేదంట, వాడికి ఏమంటే ఇల్లు లేదంట, వాడికి ఏమీ లేదంట. అలాంటోడు మోసం చేసి నేను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాను, మా ఆవిడికి తెలిస్తే ఇదంతా పెద్ద గొడవ అయిపోద్ది, నువ్వు ఫోన్ పెట్టే తర్వాత నీతో మాట్లాడతానని వాడు. ఆ భార్య లేనివాడు మరి ఎంత అబద్ధం చెప్పాడు? ఏమంటే ఎంత మోసానికైనా తగ్గిస్తున్నారు ఈరోజు మనుషులు. ప్రియులారా మేము ఎలాగోలాగా రికవర్ చేస్తాము అని చెప్పి కేసు పెడితే ప్రియులారా పోలీసులు చెప్పినా కూడా ఈ రోజుకి కూడా రికవర్ అవ్వలేదు. అదే ఎందుకో తెలుసా? దేవుడే సహాయం చేయాలి కొన్ని పరిస్థితుల దగ్గర. తొందరపడొద్దు, ఆశపడొద్దు. దేవుడు ఏది ఇచ్చాడో అందులో తృప్తి కలిగి దేవునితో సహవాసం చెయ్యండి. ఉద్యోగం కోసం వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇచ్చి ఏమాత్రం కూడా మీ డబ్బులు పాడు చేసుకోవద్దు, మీ సమయం పాడు చేసుకోవద్దు. మీరు ఏం చేయగలరో, మీకు ఎంతైతే వస్తుందో దాంతో తృప్తి చెందండి. మీకు ₹100 వస్తుంటే ₹100తోనే తృప్తి చెందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకు ప్రియులారా దేవుడు ఏ జబ్బు రాకుండా చూస్తే చాలదండి. ఒక జబ్బు వచ్చిందంటే ₹1,000 ఖర్చు అవుతున్నాయి. అవునా కాదా? ఖర్చు అవుతున్నాయా లేదా? మీకేమోనండి మాకు అవ్వట్లేదు అన్నట్టుగా మీరు మౌనంగా ఉన్నట్టున్నారు. అవుతున్నాయా లేదా? ఏమండి దానికంటే ఆ జబ్బు రాకుండా దేవుడు చూస్తే చాలదా? ₹100 మనకి ఇచ్చినా దాంట్లో సంతృప్తి చెందేటువంటి ఆలోచన విధానం మనకు ఉండాలి. దేవుని వాక్యాన్ని ఆలోచించండి. వీటిలో చేరక నిన్ను నీవు పవిత్రపరచుకునేటువంటి వ్యక్తి కావాలి. ఏమండి మనం చూస్తూ ఉంటాం, చెరువులో తామర పుష్పము చెరువులో పెరుగుతుంది. చెరువు అంతా ఎలా ఉంటుంది? చాలా నీట్గా ఉంటుందా? ఎలా ఉంటుంది? ఆ యొక్క తామర పుష్పాలు కలెక్ట్ చేసుకునే వాళ్ళు కొంతమంది అందులో దిగుతారు. దిగినప్పుడు చూస్తే ఇదంతా బురదే. ఆ బురదలోకి వెళ్ళి వాటిని కలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు కొంతమంది. ఏమండి కానీ ఆ తామర పుష్పం యొక్క పరిస్థితిని మనం ఆలోచన చేస్తే బురదలో పెరుగుతుంది, కానీ అది బయటికి తీసినప్పుడు దానికి బురద అంటనే అంటదు. దేవునికి స్తోత్రం. అలాంటి రీతిగా నిన్ను నీవు పవిత్రపరచుకోగలగాలి. ఏమండి కొంతమంది మగపిల్లలు ఎంత జాగ్రత్తగా ఉంటారు, ఎంత ఆడపిల్లలు ఎంత దగ్గరికి వచ్చేసినా ఎన్ని రకాలుగా మాట్లాడినా వీళ్ళు మాత్రం లిమిట్లో దాటిపోరు. దేవునికి స్తోత్రం. ఆడపిల్లలు కూడా అంతే. కొంతమంది మగపిల్లలతో ఎంతవరకు ఉండాలో అంతవరకే, ఎంతవరకు సంభాషణ చేయాలో అంతవరకే. ఈ రోజున ప్రియులారా లిమిట్ దాటిపోయి ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. అర్థమవుతుందా? ఒకసారి చెప్తున్నాను మీకు ఒక మాట.
డేంజర్ అని రాసి ఉంటుంది. ఏం లేదులే డేంజర్ అని రాసే మనం ఏం దూరంగా ఉండక్కర్లేదని చెప్పి ఎవడైనా దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, ఆ డేంజర్ దగ్గర ఏమవుతుంది? యాంగర్తో డేంజర్ దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? లైఫే ఏమండి పోతుంది మొత్తం. ఈరోజు ఆలోచన చెయ్యండి, అపాయకరమైనది ఇది అన్నప్పుడు దానికి దూరంగా ఉంటే మన ప్రాణానికి ఏ విధమైన ముప్పు లేదు. దేవునికి స్తోత్రం. ఇది దేవునికి విరోధమైనది, లేకపోతే దీని ద్వారా నేను అపవిత్రపరచుకుంటే ఏమంటే దేవుని సాధనంగా నేను ఉండలేను అనేటువంటి ఒక జ్ఞానం మనకుంటే ప్రతి విషయం దగ్గర కూడా మనము ప్రియులారా ఉండలేము. ఎందుకో తెలుసా? దేవుని చిత్తములో ఇది దేవునికి ఇష్టమైంది కాదు అని చెప్పి. ఏమండి రాజభోజనాన్ని కాదన్నాడు. ఏ భోజనం? రాజభోజనం కాదన్నాడు. రాజు తాగేటువంటి ద్రాక్షారసాన్ని కాదన్నాడు. ఎందుకయ్యా నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావంటే, నేను అపవిత్రుడను కాకూడదు, పవిత్రపరచుకోకపోతే, నేను పవిత్రంగా ఉండకపోతే నేను దేవుని నిమిత్తమై వాడబడే పాత్రగా నేను ఉండలేను. ఏమండి ఈరోజు ఆలోచన చెయ్యండి. పాటలు పాడుతున్న మీరు ప్రత్యేకపరచుకుంటున్నారా ప్రతి విషయం దగ్గర? ప్రార్థన చేయించేటప్పుడు ప్రియులారా, దేవా నన్ను వాడుకో అని అంటున్నాం కదా. దేవుడు వాడుకోవాలని ఆయనకు ఉన్నటువంటి ఆలోచనతో ఆశతో మన వైపు చూస్తే మనం వాడుకోదగినటువంటి వారిగా లేకపోతే ఎలా వాడుకోగలడు ఆయన? ఏమండి ఒక భక్తుడు అంటాడు, జాన్ వెస్లీ అనేటువంటి భక్తుడు, దేవా నన్ను అరిగిపోని నీ పనిలో, కానీ నేను మాత్రం తుప్పు పట్టకూడదు అని ప్రార్థన చేస్తాడు. దేవునికి స్తోత్రం. తుప్పు పట్టేదేంటి? నిలవ ఉంటే, ఒకవేళ వాడుకోకుండా కొన్ని రోజులు పక్కన పెట్టేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది? తుప్పు పడుతుంది. వాడుతూ ఉంటే ఏమవుతుంది? అరిగిపోతుంది. ప్రియులారా అది ఉపయోగపడతానే ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. జాన్ వెస్లీ అనేటువంటి భక్తుడు చెప్పినటువంటి మాట, ప్రభువా నీ పనిలో నేను అరిగిపోవాలి, నేను తుప్పు పట్టకూడదు, నన్ను అలాగను వాడుకుంటూనే ఉండాలి ప్రభువా అని చెప్పి. ఈరోజు ప్రియులారా అరిగిపోయేటువంటి రీతిగా ఉండాలి, కానీ మనం తుప్పు పట్టే రీతిగా ఉండకూడదు, తుప్పు పట్టకూడదు, ప్రత్యేకపరచుకోవాలి. ఏమంటే కొంతమంది నేను ఎరిగినటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. రాజారావు గారు అనేటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన గేదెలు కాసుకునేవాడంట. పొలానికి నీరు పెట్టేటప్పుడు ఆ నీరు పెట్టి ఒక పక్కకెళ్ళి మోకరించేవాడంట. గేదెలను కాసుకునేటప్పుడు ఒక ప్రక్కకు అవి తోలి అవి మేస్తూ ఉంటే ఒక ప్రక్కన మోకరించి ప్రార్థన చేసేవాడంట. ఎవరైనా గేదెలు కాసుకునేటువంటి పాలికాపుగా ఉన్న వ్యక్తి. ఏమండి ఆ వ్యక్తిని కూడా దేవుడు వాడుకున్నాడా లేదో తెలుసా మీకు? బైబిల్లో ఉన్నటువంటి ప్రతి గ్రంథాన్ని గురించి వ్యాఖ్యానం రాశాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఏమండి ఎన్ని పుస్తకాలు రాశాడు ఆయన. ఎంతో దేవుని పరిచర్య చేశాడు ఆయన. ఈ రోజున నీకు మనసు ఉండాలి దేవునితో ఉండాలని, నీకు మనసు ఉండాలి దేవుని వాక్యం చదవాలని, నీకు మనసు ఉండాలి నేను దేవునికి ఉపయోగపడాలని. ఇంకొకసారి చెప్తున్నాను, ప్రతి విశ్వాసి కూడా నమ్మి బాప్తిస్వం పొందిన వారు ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఒకసారి చేయొద్దండి. బాప్తిస్వం పొందిన వారు ప్రభు బల్లలో చేయి వేస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. ప్రియులారా దేవుడు నిన్ను ఊరికనే ఏర్పాటు చేసుకోలేదు, రక్షించలేదు. ఒక ఉద్దేశం ఉంది నీ పట్ల. పాలికాపుగా ఉన్నటువంటి వ్యక్తిని అనేక వేల మందికి ఆశీర్వాదకరమైన ఆత్మీయ సేవకునిగా మార్చేశాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు ఆలోచన చెయ్యండి. జి రాజారావు ఆయన పేరు. ఆయన యొక్క స్థితి ఏంటి? తక్కువ విద్య, తక్కువ. ప్రియులారా తన స్థితి చాలా భేద స్థితి. పాలికాపుగా ఎవరుంటారు? ఎవరన్నా ధనవంతుల పిల్లలను పాలికాపుతనం పెడతారు ఎవరైనా? చెప్పండి. పాలికాపులుగా ఎవరు పెడతారు అంటే ఇప్పుడు పాలికాపులు లేరు. ఎందుకంటే ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. ఎవరి కాలకే బోల్డ్ అని పనులు. ఆ పనులను బట్టి అసలు మనుషులు దొరుకుతులేదని చెప్పి మనుషుల చుట్టూ తిరుగుతున్నాం మనం. ఒకప్పుడు అలా కాదు. ఒక ఇంటిలో ఉన్నటువంటి వారు పనికి కుదిరితే ఆ పిల్లలు ఆ ఇంట్లోనే అలా పెరుగుతూ వచ్చేవారు. పాలికాపుతనం అనేవారు దాన్ని. ఈరోజు ఆలోచన చేస్తే అలాంటి ఒక పాలికాపుగా ఉన్నవాడు గౌరవంగా చూస్తారా? ఎవరైనా గౌరవంగా పిలుస్తారా? ఎలా అంట, ఒరేయ్ నువ్వు వెళ్ళి అక్కడ తుడిసే, లేదా అక్కడ పేడకాళ్ళు ఎత్తాయి, లేదా అక్కడ అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పి ఒరే అనే పదంతోనే వాడతారు. కానీ ఒరే అన్నటువంటి వ్యక్తిని దేవుడు తీసుకొచ్చి పాస్టర్ గారండి అని పిలిపించుకుని ఇలాగ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గారు. హల్లెలూయా. ప్రియులారా ఆలోచన చెయ్యండి. నేను ఎందుకు పనికిరాను, నా వల్ల ఏమీ కాదు అనుకోవద్దు. ఏ పని చేసినా కూడా ఆ పని దేవునికి ఏమాత్రం ఆటంకం కాదు. కానీ నీకు ఒకటి ఉండాలి, బ్రతుకు తెరువు కొరకు నేను పని చేసుకుంటున్నాను, కానీ నా ఆత్మీయ స్థితి కొరకు నేను దేవునితో సహవాసం చేయాలి.
ఈ రోజున ఆత్మీయమైన వ్యక్తులతో కలవట్లేదు ఈరోజు మీరు. దయచేసి నన్ను వేరేగా అనుకోకండి. ఒక మోరల్ సపోర్ట్ను మనం ఇచ్చేవాళ్ళుగా కాదు, ప్రేయర్ సపోర్ట్ను మనం ఇచ్చేవాళ్ళుగా ఉండాలి. మోరల్ సపోర్ట్ అంటే ఏ పనికైనా ఏ అవసరానికైనా సహకరించటం, కానీ ప్రేయర్ సపోర్ట్ కూడా చాలా ముఖ్యం. దీనితో పాటు అది కూడా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి సేవ ఏమవుతుందో తెలుసా? ఈ గ్యాప్లు ఏమీ లేకుండా నిండిపోద్ది. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ప్రార్థించే వ్యక్తి అవ్వాలి, దేవుని వాక్యం మీద మనసు పెట్టే వ్యక్తి అవ్వాలి, సంఘములో ప్రియులారా ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిని నేనుగా ఉండాలి అని అనుకోవాలి తప్ప ఏమండి ఎవ్వరు కూడా అటు ఇటుగా వెళ్ళిపోయేవారుగా ఉండకూడదు. ఒక ఐక్యత ఉండాలి మనలో. వాళ్ళతో ఐక్యత మనం కలిగి ఉండకూడదు. ఏమండి ఇక్కడ మాత్రం ఐక్యత ఉండాలి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఒకప్పుడు ఐక్యత ఉండేది, కానీ ఈ రోజున ఐక్యత లేదు. ఎందుకు లేదో తెలుసా? ఎవరికి వాళ్ళే మహారాజులుగా అయిపోయాం మనం. ఎవరికి వాళ్ళే మహారాజులు. నా సంగతి నీకెందుకు? నీకు జబ్బు చేస్తే ఏమండి అందరూ కూడా నీ కొరకు ప్రార్థన చెయ్యాలి. ఎందుకు మరి? నీకు అవసరం ఏంటి? ఇక్కడ నీకున్న ప్రత్యేకత ఏంటంటే నువ్వు మా సహోదరుడు అనే కదా వాళ్ళందరూ ప్రార్థన చేయటం. అదే సహోదరుడు నువ్వు ప్రార్థన చేయట్లేదు, నువ్వు ప్రార్థనకు రావట్లేదు అంటే నీకెందుకు అంత కోపం పొడుచుకొని వస్తుందో నాకైతే అర్థం కాదు. అదే సహోదరి నిన్ను అడిగితే ఒకప్పుడు నా గురించి ప్రార్థన చేసినప్పుడు నీకు మంచిగా అనిపించింది, ఒకప్పుడు నీ గురించి పట్టించుకొని ప్రార్థన చేస్తున్నారు. నిజంగా ఎంత మంచి సంఘం దేవుడిచ్చాడో. కానీ నీ తప్పును హెచ్చరించి, ఇదిగో నువ్వు ప్రార్థనకు రావట్లేదు, జాగ్రత్త, తప్పిపోతున్నావు, దయచేసి అలా చెయ్యొద్దు బ్రదర్, సహోదరి, సిస్టర్ అని చెప్పినప్పుడు కూడా ప్రియులారా నువ్వు సరిచేసుకునే వ్యక్తివి అయితేనే నీవు ప్రత్యేకపరచుకున్న వ్యక్తివి. లేకపోతే కనుక నీవు అందరితో కలిసిపోయే వ్యక్తివి. నీకు ఇక్కడ సంఘములోనేమో ఒక ఏమండి స్థానం, బయటేమో లోకంలో కూడా ఒక స్థానం. ఇది ఎలా ఉంటుందంటే చెప్తున్నాను మీకు, గబ్బిలం లాగా ఉంటుంది. గబ్బిలం పాలిచ్చి పెంచేటువంటి క్షీరదాలలో ఒకటి. ఎగిరే పక్షులలో కూడా దానికి ఎగిరే లక్షణం కూడా ఉంది. ఏమండి ఒకసారి వెళ్ళిపోయంట గబ్బిలం, ఏమండి పక్షుల్లోకి వెళ్ళి నేను పక్షిని అన్నదట. అదేంటి నువ్వెలా పక్షివి అని అంటే, నేను రెక్కలతో ఎగరగలను కాబట్టి నేను కూడా మీతో పాటు పక్షిని అందట. సరే అయితే ఉన్ని దీంతో వాదం ఎందుకులే అనుకున్నాయి. సరే కొన్నాళ్ళ తర్వాత వీటికి ఏమండి భిన్నంగా మళ్ళీ తిరిగి పాలిచ్చి పెంచేటువంటి జంతువుల దగ్గరికి వెళ్ళి నేను మీకులాగా క్షీరదాన్నే కాబట్టి నేను కూడా జంతువునే అందట. ఏమండి ఈ రెండింటి మధ్యలో ప్రియులారా అటు ఇటు ఉన్నటువంటి స్థితిలో ఇలా గమనించారు. ఈ పక్షులు గమనించిని, జంతువులు గమనించిని, కాసేపు అక్కడ ఉంటుంది, కాసేపు ఇక్కడ ఉంటుంది, ఇది ఎవరికీ చెందదు కాబట్టి నువ్వు మా దగ్గర ఉండొద్దు పొమ్మన్నాయి అంట. ఇటు పక్షుల దగ్గరికి వెళ్ళమంటే అవి పొమ్మన్నాయి, జంతువుల దగ్గరికి వెళ్దామంటే అవి పొమ్మన్నాయి. ఇప్పుడు ఏం చేసింది తెలుసా? ఊరవతల ఆ మర్రి చెట్టుకి వేలాడుతుందట అది. అందుకని అది ఎలాగ వేలాడుతుంది? దాని జీవితమే తలకిందులు. అది తలకిందులుగా ఉండేటువంటి పక్షి. మీరు గమనించండి, గబ్బిలాలు వేలాడినప్పుడు దాని ముఖం కిందకు ఉంటుంది, దాని కాళ్ళు పైకి ఉంటాయి. తలకిందుల జీవితం వద్దు ప్రియులారా. సరిగా ఆలోచించండి, సరిగా నిర్ణయాలు తీసుకోండి, సరిగా దేవునితో సహవాసం చెయ్యండి. సరిగా ఉంటే ఉండండి, లేకపోతే నష్టం మీకే. జాగ్రత్త. దేవునితో ఉంటావా నీకు మేలు, హల్లెలూయా. దేవునితో ఉంటావా నీకు మార్గం తెరవబడుతుంది. దేవునితో ఉంటావా నీకు ఆయన సిద్ధపరిచినటువంటి మేలు ఎంతో గొప్పదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి అక్కడ ఇక్కడ కూడా మేనేజ్ చేద్దాం అనుకున్న పిల్లలుగా పెద్దలుగా ఎవరు ఉండొద్దు సుమా. నీకు అక్కడ అవసరం లేదు, ఇక్కడే నీ అవసరం. దేవునికి స్తోత్రం. నీవు దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే అక్కడ ఉంటే వెళ్ళవు, ఇక్కడ ఉంటేనే వెళ్తావు. దేవుని రాజ్యమే దేవుడు మనకి ఇవ్వడానికి మనల్ని ప్రేమిస్తున్నప్పుడు ఈ లోకంలో ఒక చిన్న ఉద్యోగం ఇవ్వడా, ఈ లోకంలో ఒక చిన్న పని ఇవ్వడా, ఈ లోకంలో ఒక చిన్న అవసరత తీర్చడా? నువ్వు ఎక్కడ ఉండాలో తెలుసా? ఇక్కడే నీ బ్రతుకు, ఇక్కడే నీ జీవితం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి ఒక సంఘంలో ప్రియులారా సేవకుడు ప్రార్థన ప్రారంభించి సేవకురాలు ఇంకా సంఘస్థులందరూ వచ్చి ఆరాధన చేస్తున్నారట. ఆరాధన చేస్తున్నటువంటి సమయంలో ఆరాధన చేస్తున్నప్పుడు పాటలు అయిపోయినాయి. ఇక స్తుతి ఆరాధన చేసేటువంటి సమయానికి వాళ్ళ అబ్బాయి పేరు జేమ్స్, అమ్మాయి ఇంకా వాడు రాలేదే ఏంటి, ఒకసారి లేపు వెళ్ళి అన్నాడంట. అంటే ఈ సహోదరి పాస్టర్ గారు గబగబా వెళ్ళింది. రే టైం అయిపోయిందిరా, మీ నాన్న ఎప్పుడూ పాటలు పాడి చాలాసేపు నడిపించారు, ఇప్పుడైనా నువ్వు లేవరా, ఇప్పుడైనా నువ్వు రారా అని అన్నారంట. అంటే ఆ అబ్బాయి పలకట్లేదు. ఎందుకే? జాగ్రత్త వినండి, ఈ ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. ఎప్పుడైతే పలకట్లేదో ఆ పలకనటువంటి అబ్బాయిని వదిలేసి మళ్ళీ ఈయన దగ్గరికి వచ్చింది. అయ్యా మీరు వెళ్ళండి, మీ మాట అంటే వాడికి లెక్క, మీ మాట అంటే కొంచెం భయం ఉంటుంది వాడికి, కాబట్టి ఆడే లెగిసి వస్తాడు, మీరు వెళ్ళండి లేపండి అని చెప్పిందట. ఈయన వెళ్ళాడు, లోపలికి వెళ్ళాడు, పడుకున్నటువంటి అబ్బాయిని లేపుతున్నారా, ఛాన్స్ ఇంకెంతసేపు పడుకుంటావు, లే టైం చాలా అయ్యిందిరా, ఇంకా పడుకున్నావేంటి,
తట్టాడు, లేపాడు, అటు తిరిగాడు, ఇటు తిరిగాడు, కొడుతున్నాడు, కేకలేస్తున్నాడు, ఏమీ కదలకలేదు. ప్రియులారా, ముక్కు దగ్గర ఇలా వేలు పెట్టి చూశాడు, శ్వాస ఆడట్లేదు. ఇంకెక్కడ లేస్తాడు? శ్వాస ఆడట్లేదు. ఆదివారం దినం ఆరాధన జరుగుతున్న సమయం. ఈ సమయంలో సేవకుడు అనుకున్నాడు, ఈ విషయం ఆమెకు చెప్పినా గందరగోళం అయిపోద్ది, ఎవరికైనా తెలిసినా గందరగోళం అయిపోద్ది. నెమ్మదిగా సైలెంట్గా ప్రియులారా దుప్పట కప్పేసి గడపెట్టేసి బయటకు వచ్చేసాడు. ఆరాధన అంతా జరిగించాడు. ఆ తర్వాత మరొక ఆరాధన ఉంది, ఆరాధన దగ్గరికి వెళ్ళాడు. 3 అయిపోయింది. ఉదయకాలం జరిగిన సంఘటన ఇది. 3 అయిపోయింది. ఆరాధన అయిపోయింది. అయిపోయిన తర్వాత, అమ్మా మీరు ఎవరో ఇంటికి వెళ్ళిపోవద్దు, ఒకసారి మా ఇంటికి రండమ్మా అన్నాడంట ఆయన. ఒకసారి మా ఇంటికి వచ్చి చూడండమ్మా అన్నాడంట ఆయన. ఎవరో? పాస్టర్ గారు. ఎవరు చనిపోయారు? పాస్టర్ గారి యొక్క కుమారుడే చనిపోయాడు. ఆ అబ్బాయి వచ్చి క్యాషియో ప్లే చేస్తే ఈయన పాట పాడేవాడో, లేకపోతే క్యాషియో ప్లే చేసుకుంటూ ఆయన పాట పాడుతూ ప్రియులారా ఆయన ఆరాధనలో నడిపించేవాడో తెలియదు. ఈలోగా ఈయన వాక్యాన్ని సిద్ధపరచుకొని వాక్యానికి ప్రియులారా సిద్ధపడుతుండేవాడు. కానీ ఆ రోజు జరిగిన విషయం 3 గంటల దాకా ఎవరికీ తెలియకుండా గుండె ఎంత దిట్టంగా చేసుకుని బ్రతికి ఉన్నటువంటి సంఘానికంటే చనిపోయిన నా కొడుకు ఎక్కువ కాదు. నా కొడుకు ఇప్పుడు ఎక్కడున్నాడంటే నా ప్రభువు దగ్గర ఉన్నాడు. నా ప్రభువును ఆరాధించడానికి వచ్చిన నా సంఘానికి నా కొడుకు చనిపోయాడు కాబట్టి ఈరోజు నేను ఆరాధన చెయ్యను అని అంటే ఎలా కుదురుతుంది? కాబట్టి నేను అలా చెయ్యను అని చెప్పి ప్రియులారా 3 గంటల వరకు వేచి ఉన్నాడండి. 3 o'clock అయిపోయింది. ఒకసారి మా ఇంటికి వచ్చి మీరు అందరూ చూసి వెళ్ళండి అన్నాడంట. పాస్టర్ అమ్మగారికి తెలియదు, ఆయన కూడానే ఉంది ఏమండి, ఎవరికీ తెలియదు ఈ విషయం. ఇంటికి వచ్చాడు, తలుపు తీశాడు. ఒకసారి ఆ మంచం మీద ఉన్నటువంటి శవముగా పడి ఉన్నటువంటి తన కుమారుడు ఉన్నాడు. నా కొడుకు చనిపోయాడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. కానీ ఈ దినం మీ అందరికీ ఆరాధన లేకుండా చేయటం నాకు ఇష్టం లేదు. బ్రతికి ఉన్నటువంటి సంఘానికి చనిపోయిన నా కొడుకుని బట్టి ఆరాధన జరగకపోవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఇప్పటి వరకు మీకు ఈ విషయం చెప్పలేదు. అయ్యో పాస్టర్ గారు ఎంత పని చేశారండి మీరు, ఎంత పని చేశారండి మీరు, ఒక్క మాట మాకు చెప్పలేదు మీరు, ఎంత పని చేశారంటే. ఆయన ఏడ్చాడు, అందరూ ఏడ్చారు, కన్నీళ్లతో ప్రియులారా ఆ సమాధి కార్యక్రమం జరిగించారు. ఎవరు చేయగలరండి? ఒక దేవుని సేవకుడు మాత్రమే చేయగలిగాడు. దేవునికి స్తోత్రం. ఆలోచన చెయ్యండి. అక్కడక్కడ ఇలాంటి తారలు నక్షత్రాల వలె వెలుగుతూ ఉంటే ఇది కరెంటు ఉంటే వెలుగుతుంది, కరెంటు లేకపోతే వెలుగుదాం. దేవుని వెలుగుతో ప్రియులారా ఇలాంటి తారలు వెలుగుతూ ప్రకాశాన్ని వెదజల్లుతూ దేవుని కొరకు వాళ్ళ జీవితాలు అంతగా త్యాగం చేసుకుని మన కళ్ళ ముందు అంతగా దేవుని ఆరాధన చేస్తూ కనబడుతుంటే ఈ రోజున ఆరాధన అంటే వచ్చి వెళ్ళిపోవడం అనుకుంటున్నటువంటి ఆలోచన విధానంలో నుంచి దయచేసి బయటికి రండి. ఈరోజు నేనున్నాను అని అంటే ఆదివారం దేవుని సన్నిధిలో ఉండాలి. ఏమన్నా తొంగపాడు మనమ్మగారు ఆ గుమ్మం దగ్గర ఉండి, బాబా నన్ను ఆరాధనకు తీసుకెళ్ళవా, నన్ను మందిరం దగ్గర దింపేవా కొంచెం అందట. బండి మీద వెళ్తున్న ఒక యవనొస్తున్న ఆపి, ఇదేటే నీకు అంత ఓపిక లేనప్పుడు ఇంటి దగ్గర ఉండొచ్చు కదా అన్నాడంట. ఆ యవనొస్తుడు, బాబా ఓపిక లేదు కానీ ప్రాణం ఉంది కదా బాబా అందట. ఎంత అద్భుతమైన మాట నిజంగా. ఓపిక లేదు కానీ నాకేముంది, ప్రాణం ఉంది కదా, నేను ఆరాధించకుండా ఎలా ఉండాలి? ఒక్క మాట చాలండి, ఆ మాటతో నా హృదయం తెప్పరిల్లింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎంత విశ్వాసం నిజంగా. అవును బాబా నువ్వు అన్నట్టు నాకు ఓపిక లేదు, కానీ నాకు ప్రాణమైతే దేవుడిచ్చాడు కదా. ఏమిచ్చాడు? ప్రాణమైతే దేవుడిచ్చాడు కదా. ఇంతకుముందు ఆమె శుక్రవారం కూడా ప్రార్థనకు వచ్చేది. ఇప్పుడు లేవలేక నడవలేక, అయ్యా ఒక్కొక్కసారి నేను రాలేకపోతున్నానండి అంటే, అమ్మ మీరు రాగలిగినంత కాలం వచ్చారు, కానీ ఇప్పుడు మీరు చేయగలిగిన ప్రార్థన మీరు చెయ్యండి రాలేకపోయినా. ఈరోజు ఆలోచన చెయ్యండి. ఆరాధన అంటే ఒంట్లో బాగుంటే రావడం, ఒంట్లో బాగోపోతే మానేయడం కాదు. డబ్బులుంటే ఆరాధించడం, డబ్బులు లేకపోతే మానేయడం కాదు. నీకు డబ్బులు లేకపోయినా ఆరాధనకు రావచ్చు. ఇక్కడ నీకు డబ్బులు ఎవరు అడగరు కదా. ఇందాక మా అమ్మాయి చెప్పింది, ఆ పాస్టర్ గారు అయితే నిలబెట్టి, అమ్మాయి నువ్వు దశభాగం వెళ్ళదే అని అంటారట. అయినా కూడా వాళ్ళు భయభక్తులతోనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు అయ్యుండి అలాగ అడగొచ్చిన అన్న వాళ్ళు ఎవరు లేరు. మన గురించే కదా, ఆయనంతా మన గురించే కదా హెచ్చరిక చేస్తున్నారు. ఒక్కొక్కళ్ళని నిలబెట్టి అడిగితే ఒకటే అడగాలి, ప్రార్థనకి ఎందుకు రాలేదమ్మా అని అడగాలి. అది నా ఉద్దేశం. నన్ను పోషించడానికి నా ప్రభు ఉన్నాడు, ఆయన పెడితే తింటాను, ఆయన పెట్టకపోతే ఆయన పాదాల దగ్గర పడి ఉంటాను అంతే. ఏ రోజైనా అంతే. నేను ఎవరికీ ఫోన్ చేయను, ఎవరికీ చెప్పను, మేము అంతే ప్రియులరా. కానీ ఒక మాట చెప్తున్నాను, గుండెల్లో ఎన్నో గాయాలు మిగిల్చుకుని ఆరాధన కోసం సిద్ధపాటు అయ్యి దేవుని సంధిలోకి వస్తుంటే మీరెందుకు చురుకుదనంగా దేవుని సంధిలోకి రాలేకపోతున్నారు?
అదొక్కటి ఆలోచన చేసుకోండి చాలు. వీటిలో చేరక పవిత్రపరచుకోండి, దేవుడు వాడుకునే పాత్రగా ఉండగలుగుతారు. లేకపోతే సాతాను వాడుకుంటాడు, లేకపోతే సాతాను చేతిలో సాధనాలు అవుతారు. మీ వలన ఇంట్లో గలిబిలి, సంఘములో గలిబిలి, ఊరిలో గలిబిలి అని చెప్తున్నాను. దేవుని సమాధానం మీ ఇంట్లో ఉండదు, దేవుని సమాధానం మీ గుండెల్లో కూడా ఉండదు, దేవుని సమాధానం మీ యొక్క కుటుంబాలలో ఉండదు, దేవుని సమాధానం మీ జీవితంలో ఉండదు. మరొకరి దగ్గరికి నీవు దేవుని సమాధాన సువార్తను అందించలేని వ్యక్తిగా మిగిలిపోతావు. ఒక ప్రయోజనకరంగా ఉండాలి. ప్రతికూల పరిస్థితులు, ఇంతకంటే ప్రతికూల పరిస్థితి ఏముంటుందో చెప్పండి. ఒంట్లో బాగోలేదని కాదు, ఇంట్లో బాగోలేదని కాదు, కన్న కొడుకు ఆ రోజు దేవుని సన్నిధికి వెళ్ళిపోతే, ఆ రోజు దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోతే ప్రియులారా ఎంత గుండె చెరువైపోద్ది. ఎవరైనా అయితే అక్కడే కూర్చుని ఏడుస్తారు కానీ బయటకు రారు. ఎవరైనా అయితే పాస్టర్మ్మ గారు లోపలికి వెళ్ళి ఏమండి ఎందుకు ఏడుస్తున్నారు? కొడుకు చచ్చిపోయాడమ్మా, ఏడకుండా ఎలాగుంటాను? అయ్యో నా కొడుకు చచ్చిపోయాడా, ఇందాక పడుకున్నాడు అనుకున్నాను, ఇందాక కాసేపటికి లేస్తాడు అనుకున్నాను, కనీసం మీరెళ్ళి పిలిచినా లేస్తాడు అనుకున్నాను అని ఆమె గుండెలు బాదుకుంటుంటే సంఘం ఏం చేస్తారు చెప్పండి? ఆరాధన ఎవరుంటారు? వాక్యం ఎవరుంటారు? కానీ నా దేవుని పనే ముఖ్యం. దేవునికి స్తోత్రం కలుగును కాదు. సేవకునికి ఆయన పనే ముఖ్యం అండి. మీరేమనుకున్నా కానీ సేవకునికి ఆయన పని చేయకపోతే నెమ్మది ఉండదు. నేను అందుకని ఆదివారం పూట భోజనం చేయడం దగ్గర కూర్చుంటే కడుపు నిండా తినలేను, నేను కడుపు నిండా తినలేను. దేవుని పని ఉందంటే తినలేను, నేను కూర్చోలేను. నేను ఎవరినైనా పంపించాను అనుకోండి, నేను మోకరించి ప్రార్థన చేసుకుంటే కానీ నాకు స్థిమితం ఉండదు. ఎందుకో తెలుసా? దేవుడు ప్రేమించి ఈ పని అప్పగించాడు, నేను కూడా ప్రేమించి సంఘంలోకి తెచ్చాడు. ఏమండి డబ్బులు అడగట్లేదండి, ప్రార్థనకు రమ్మని అడుగుతున్నాం. డబ్బులు అడగట్లేదు ప్రియులారా, దేవునితో సహవాసం చేయండి అని అడుగుతున్నాం. ఇది కూడా చేయలేరా మీరు? ఇది కూడా చేయలేరా మీరు? ఇంకెలాగ దేవుని చేతిలో పాత్రలు అవుతారు. పాట అయితే పాడుతున్నాం, ఆ పాటనే పాడుకుంటూ ప్రభువుకు మనల్ని మనం అప్పగించుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడదాం ఒకసారి, అందరూ లేచి నిలబడదాం ఒకసారి. చెక్కుమయా నన్ను నీ పోలికలో, మలచుమయా నన్ను నీ ఏలికలో. అందరూ పాడండి, ఎవరు కూడా దయచేసి మౌనం ఉండొద్దు. శిల్ప జీవితం శిల్పకారుడా, స్వల్ప జీవితం మలచుము నన్ను నీకనుకూలముగా, మలచుము నన్ను నీకనుకూలముగా. చెక్కుమయా నన్ను నీ పోలికలో, నడుచుమయా నన్ను నీ ఏలికలో. అందరూ నోరు తెరుద్దాం. ప్రభువా నన్ను చెక్కయ్యా, ప్రభువా నన్ను మలచయ్యా. నా జీవితం మస్తు పోవునట్లు పుటం వేయినైనా, నా జీవితం మస్తు పోవునట్లు పుటము వేయుము. అయ్యా నన్ను మార్చు నీ పోలికగా, నాయనా మార్చుము నన్ను నీ పోలికగా. మెరుగుదిద్దుము నన్ను నీ హస్తముతో, చెక్కుమయా నన్ను నీ పోలికలో, మలచుమయా నన్ను నీ ఏలికలో. శిల్పకారుడా నా స్వల్ప జీవితం, ఎంతో జీవితం ఉందనుకోవద్దు, నీకు అనుకూలంగా మలచయ్యా. మలచుము నన్ను నీకనుకూలముగా, చెక్కుమయా నన్ను నీ పోలికలో, మలచుమయా నన్ను నీ ఏలికలో. నా జీవితం హల్లెలూయా, మహిమ రాజ్యం చేరుకోవాలి ప్రభువా. అంధకార రాజ్యం కాదు, సాతాను రాజ్యం కాదు నాయనా, మహిమ రాజ్యమునకు చేరుకొనడానికి పరిపూర్ణ సౌందర్యం కనబడు. పరిపూర్ణ సౌందర్యం కనబడు వరకు జీవముగా
నీ వాక్యంతో నన్ను దిద్దునయ్యా పోలికలో నీ ఏలికలో నీ పోలికలో పరిశుద్ధుడా దయచేసి మీరు సహాయం చేయండి ప్రభువా. ఏ పని చేస్తున్నా కూడా, ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా, ఎక్కడ ఉన్నా కూడా, ఏ వయస్సులో ఉన్నా కూడా నన్ను మలుచయ్యా, నీకు అనుకూలంగా నన్ను మలుచయ్యా. లోకం ఎంతో భయంకరంగా చీకటి కమ్ముతూ ఉంది. అపవాది లోకాన్ని మోసపుచ్చుతున్నాడు. దేవుని పిల్లలు కూడా మోసంలో పడిపోతున్నారు. దేవుని పిల్లలు కూడా అపవాది యొక్క వలలో చిక్కుకుపోతున్నారు. అది ఆట కావచ్చు, లేకపోతే ప్రియులారా అది చెడు స్నేహాలు కావచ్చు, లేకపోతే ప్రియులారా దేవునికి విరోధమైనటువంటి మనుష్యులతో కలిసి తిరగటం కావచ్చు, ఏదైనా కావచ్చు. దయచేసి వాటి నుంచి నువ్వు వేరైపోవాలని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు వేరైతే మంచిది. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ప్రత్యేకపరచుకుంటే మంచిది. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ప్రతిష్ఠించుకుంటే మంచిది. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ప్రత్యేకపడితే దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీవు ప్రత్యేకపడకపోతే అపవాది నిన్ను వాడుకుంటాడు. అపవాది నీ జీవితానికి నెమ్మది లేకుండా చేస్తాడు. అపవాది నీ బ్రతుకుకు ప్రియులారా ఒక జీవిత విలువ లేకుండా చేస్తాడు. నిష్ప్రయోజనకరంగా నిన్ను మార్చేస్తాడు. దేవుని వాక్యం చేత నేను తీర్చిదిద్దడానికి, పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోవడానికి నీవు ఇష్టపడితే, అయ్యా ఎంత దూరమైనా పర్లేదు, నేను ప్రార్థన విషయంలో ఇక వెనుకంజ వేయనండి. ఏ సమయమైనా నేను వెనుకంజ వేయనండి. ఎలాంటి పరిస్థితి అయినా వెనుకంజ వేయనండి అన్నవాళ్ళు మాత్రమే మీ కుడి చెయ్యి ఎత్తి ప్రభు సన్నిధిలో నీ మాటను తెలియచేస్తూ, నీ తీర్మానాన్ని తెలియచేస్తూ, పురుషుల ప్రార్థన నేను ఆ దేవుని సన్నిధిలో ఉంటాను, స్త్రీల ప్రార్థన నేను తప్పకుండా ఈ రోజు నుంచి ప్రత్యేకపరచుకుంటాను, సమయాన్ని వీలు చేసుకుంటానని తీర్మానం చేసుకోండి. ప్రభువు మీతో మాట్లాడుతున్నప్పుడు ప్రియులారా మీరు ఆయన రెక్కల కిందకి చేరిపోతే మంచిది. దుష్టుడైన అపవాది ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వల్ల తిరుగుతున్నాడు. సోదరుడా, దేవుడు నీ చెయ్యిని చూస్తున్నాడు. అమ్మా నీ చెయ్యి దేవుడు చూస్తున్నాడు. ప్రభువా ఈ సమయమందు బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఓ నా తండ్రి, ఈ సమయమందు మీరు కనికరించండి. ఎవడైనాను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకుని ఎడలనే మాట ద్వారా మీరు మాతో మాట్లాడుతుండగా మా తండ్రి ప్రత్యేకపరచుకోవాలి ప్రభువా. లోకమందున మనుషుల వలె కాదు నైనా, లోకమందున నామకార్థ క్రైస్తవుల వలె కాదు నైనా, ప్రత్యేకపరచుకునే బిడ్డలుగా ఈ బిడ్డలు ఉండాలి తండ్రి. ఉందురుగాక యేసు నామములో తండ్రి మీరు సహాయం చేయండి. ఇస్సాకు ఎలాగైతే ప్రభువా ప్రార్థించినప్పుడు గర్భము తెరవబడిందో ప్రభువా, వీరు ఎదుట మూయబడిన ద్వారాలు తెరవబడును గాక అని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీరు సహాయం చేయండి, కనికరించుము నాయనా. సంపూర్ణంగా నీ చిత్తానికి అప్పగించుకొని నీ చిత్తానికి విధేయత చూపించి నీ చేతిలో పాత్రలుగా మలచబడే కృపను మీరు దయచేయమని మీ దీవెన ఆశీర్వాదాలతో నీ బిడ్డలందరినీ నింపి పంపించమని ప్రార్థిస్తున్నాను. అర్పించబడిన కానుకలు అంగీకరించండి. కానుకలను మాత్రమే కాదు ప్రభువా, మమ్మల్ని మేము నీకు అర్పించుకున్న వారిగా, దేవుని చేతికి అప్పగించుకున్న వారిగా, దేవుని పాత్రలుగా వాడబడే కృపను దయచేయమని ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దీవించి పంపించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసము మనకును మన కుటుంబాలకు, సర్వలోకమందు చెదరి ఉన్న పరిశుద్ధులకు, మిషనరీలకు, సేవకులందరకు ప్రభు రాజ్యాన్ని నిర్మించాలని రాత్రి పగలు ఆలోచన చేస్తూ ప్రయాసపడుతున్న వారికి అందరికీ కూడా సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే చేయం, ప్రభు యేసు రక్తమే చేయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభుకు స్తోత్రం.